అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా కూడా శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా కూడా సచివాలయం సిబ్బంది పూర్తిగా కూడా ఈరోజు విధులు బహిష్కరించి కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా కూడా కమిషనర్ కార్యాలయం ఎదురుగా కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన కూడా దిగడం జరిగింది. దానికి ప్రధానంగా ఈరోజు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీపై దుర్భాషలాడుతూ అతనిపై చేసుకున్నది కూడా మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ప్రయత్నించాడని చెప్పేసి ప్రధానంగా సచివాలయ సిబ్బంది ఆరోపిస్తున్నది. ఎందుకంటే గతంలో కమిషనర్ అనేక పర్యాయాల్లో కింది స్థాయి ఉద్యోగులు కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తూ అదేవిధంగా దుర్భాషలాడుతూ అనేక సార్లు చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి సచివాలయం సిబ్బంది అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తగు లోతైన విచారణ చేపట్టి మాకైతే న్యాయం చేయాలి, లేని పక్షంలో విధులు నిర్వహించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి సచివాలయం సిబ్బంది అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ కమిషనర్ ఛాంబర్ ముందు అయితే కూడా నిరసన జరిగింది. ఎందుకంటే ఈరోజు జరిగిన సంఘటన గతంలో కూడా అనేకసార్లు పర్యాయాలు పునరావృతం అవ్వకుండా ఉండేదాని కోసం కూడా అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే సచివాలయ సిబ్బంది చాలామంది కమిషనర్ తీరుకు నిరసనగా అంటే ఆయన అండర్లో పనిచేయడానికి ఇష్టం లేక సెలవుల మీద కూడా వెళ్ళటం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి సిబ్బంది కూడా కమిషనర్ ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము విధులైతే సక్రమంగా నిర్వహించలేమని చెప్పేసి సచివాలయ సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా కమిషనర్ ఛాంబర్ ముందు అయితే నిరసనకు దిగడం జరిగింది. ఉదయం జరిగిన సంఘటన విషయంలో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారము మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అయితే మాపై చేయి చేసుకోవడానికి కూడా వచ్చాడు. మా దుర్భాషలాడుతూ అంటే ఆ పరుష పదజాలం ఉపయోగించి మమ్మల్ని తిట్టడమే కాకుండా మాపై కూడా చేస్తున్న కోసం ముందుకు వచ్చారు. ఇది చేస్తే ఇది మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము విధులు సక్రమంగా నిర్వహించాలంటే అయితే మటుకి మాకు కుదరదని చెప్పేసి దీనికి సంబంధించి ఉన్నత అధికారులకు అయితే కూడా ఫిర్యాదు చేసే దానికోసం అయితే సచివాలయ సిబ్బంది పూర్తిగా కూడా రెడీ అయినట్టుగా అక్కడైతే కనిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి జరిగిన సంఘటనల మీద మధ్యవర్తి చేసే దానికోసం మధ్యలో ఉన్న కొంతమంది సిబ్బంది మున్సిపల్ కమిషనర్తో మాట్లాడుతున్నట్టు కూడా జరుగుతుంది. ఇది అసలు ఏ విధంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతారో, అసలు ఉన్నతాధికారులు ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటారో, లేకపోతే సచివాలయ సిబ్బందిని ఏమైనా మందలిస్తారా, లేకపోతే సచివాలయం సిబ్బంది ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని మున్సిపల్ కమిషనర్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మటుకు పూర్తిగా కూడా వేచి చేస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన మీద కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సిబ్బంది అయితే గట్టిగా తెలియజేస్తున్న పరిస్థితి మార్కాపురం నుంచి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.